అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కనిపిస్తోంది. చాలా జిల్లాలలో ఇప్పటికీ సింగిల్ డిజిట్ లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, చలిగాలుల ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల చలి తీవ్రత పెరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే చోట్ల మనకి సింగిల్ డిజిట్కే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పరిమితమైనటువంటి అంశాలు మనం చూడవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 7.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఉండవలసిన దానికంటే కూడా చూసుకున్నట్లయితే సుమారు 5 డిగ్రీల వరకు కూడా తక్కువగానే కొనసాగుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి పటాన్ చెరువు, ఒక విధంగా సంగారెడ్డిలో పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇప్పటికే 8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ సంగారెడ్డి, పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. సో ఒక విధంగా ఉండవలసిన దానికంటే కూడా ఇక్కడ కూడా 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఇంకా రాజేంద్ర నగర్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 9 డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఉష్ణ తీవ్రత అనేది ఒక విధంగా కొనసాగుతుంది, కనిష్ట ఉష్ణోగ్రతలు. సో ఉండవలసిన దానికంటే కూడా చూసుకున్నట్లయితే 3 డిగ్రీల వరకు కూడా తక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాల్లో కూడా 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో క్రమేపీ ఒక ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే కొన్ని భాగాలు మెదక్ పరిసర ప్రాంతాల్లో మినహాయించి మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా సాధారణ స్థాయిలోనే చలి ఉండే అవకాశం కనిపిస్తుంది. సో చలిగాలుల ప్రభావం చూసుకుంటే ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా నమోదవుతున్నాయో అక్కడ చలి తీవ్రతతో పాటు ఈ యొక్క శీతలగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. దీంతో పాటు ఈ యొక్క శీతలగాలులతో పాటు ఇక్కడ పొగమంచు, అలాగే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఉండేటువంటి ఈ యొక్క డ్యూ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఏ జిల్లాలలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి ఇచ్చారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి రానున్న 5 రోజులు అనగా 24 డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు కూడా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే ఆరెంజ్ కలర్ ఇండికేషన్స్ ఇచ్చామో అక్కడ మాత్రం చలి చూసుకున్నట్లయితే 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ యొక్క ఆరెంజ్ ఇండికేషన్స్ అనేవి జారీ చేయడం అనేది జరిగింది. ఒక విధంగా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే కూడా తక్కువగా నమోదయ్యి 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ఎక్కడైతే ఎల్లో కలర్ ఇండికేషన్స్ ఇస్తున్నామో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సుమారు 10 నుంచి 15 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన చోట్లల్లా కూడా ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి నారాయణపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు, నల్గొండ ఇవన్నీ కూడా మనకి సాధారణ స్థాయిలోనే చలి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం రానున్న 3 రోజులు కూడా 3 నుంచి 4 డిగ్రీలు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ కొన్ని పశ్చిమ జిల్లాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా క్రమేపీ సాధారణ 27 నుంచి కొంచెం చలి అనేది సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో చలిగాలుల తీవ్రతకి సంబంధించి ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా చలి స్థానికంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులు వాటి ఆదిలాబాద్ జిల్లాల్లోనూ, అలాగే చూసుకున్నట్లయితే మెదక్ పరిసర ప్రాంతాల్లో, ఇంకా సిటీ నగర శివార్లో ఉన్నటువంటి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోనే యొక్క చలి అనేది కొనసాగడం వల్ల ఈరోజు అయితే చలికి సంబంధించినటువంటి ఎట్లాంటి హెచ్చరిక జారీ చేయనప్పటికీ కూడా దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు, ఒక విధంగా ఈశాన్య గాలులతో పాటు తూర్పు నుంచి వీచేటువంటి గాలుల శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క పొగమంచు శాతం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో డిసెంబర్ చివరి వారంలో చూసుకుంటే ప్రస్తుతం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఇండికేషన్స్, అదేవిధంగా ఎల్లో ఇండికేషన్స్ అనేవి ఇచ్చారు. అయితే జనవరి మొదటి వారంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? చలి తీవ్రత పెరుగుతుందా, లేదంటే సాధారణ స్థితిలోనే కొనసాగే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు అనగా 24 నుంచి 26 రోజుల వరకు కూడా చలి ఒక విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి
3 నుంచి 4 డిగ్రీలు తగ్గుదల పట్టి తదుపరి కనుక చూసుకున్నట్లయితే 27 నుంచి ఈ యొక్క డిసెంబర్ చివరి వరకు కూడా సాధారణ స్థాయిలోనే చలి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఆ తర్వాత జనవరిలో చూసుకుంటే ఇది ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఏమైనా ఉన్నట్లుగా కనిపిస్తోంది? జనవరి మొదటి వారం కూడా చూసుకున్నట్లయితే మనకి ఒక విధంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ భాగం మినహాయించి మిగిలిన చోట్లల్లా కూడా సాధారణ స్థాయిలోనే చలి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ మనకి సుమారు భోగి పండుగ నుంచి ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే మొన్నటి వరకు చూసుకుంటే చలి తీవ్రత విపరీతంగా ఉంది అనేక జిల్లాలలో. సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు అన్ని జిల్లాలలో కూడా మనకి సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కొంతవరకు సాధారణ స్థితిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత నెల నవంబర్ 24, 25, 26, 27 తారీఖుల్లో సుమారు 4 రోజుల క్రమంగా కూడా మనకి చలి పెరగడం అనేది చూసాము. అలాగే పెరుగుతున్న చలి కూడా సడన్గా మార్పుల వల్ల కూడా ఒక విధంగా ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా మనం చూసాము. ఒక విధంగా చూసుకున్నట్లయితే అక్టోబర్లో మనకి ఉన్నటువంటి తుఫాను ప్రభావం, అలాగే నవంబర్లో కూడా మనకు ఒక తుఫాన్ అనేది కనిపించినప్పటికీ కూడా ఈ రెండింటి యొక్క వ్యత్యాస వల్ల కూడా పర్యావరణంలో కానీ వాతావరణంలో కానీ మార్పులు అనేవి ఉంటుంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రేడియేటివ్ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఉదయం పూట మనకి ఇటు ఉన్న గాలిలో ఉన్నటువంటి దట్టమైనటువంటి ఏరోజాల్స్ వల్ల కూడా ఒక విధంగా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పాలి. సో ఒక విధంగా గత పోయిన రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే సింగిల్ డిజిట్ వాల్యూస్ అనేవి ఆదిలాబాద్, ఇటు మెదక్, ఈవెన్ చూసుకున్నట్లయితే హనుమకొండలో, ఈవెన్ పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి సింగిల్ డిజిట్ వాల్యూస్ అనేవి నమోదైనవి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులన్నీ కూడా కొంచెం ఈ యొక్క ఏవైతే సగటు కంటే కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది కనుక పరిశీలించినట్లయితే ఒక విధంగా సగటుకు దగ్గరగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం వల్ల చలి తీవ్రత కొంచెం తగ్గిందనేసి తర్వాత సాధారణ స్థాయిలోనే చలి కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రతనైతే చూస్తున్నాము. అయితే ఈ రోజు 24 నుంచి 28వ తేదీ వరకు కూడా అన్ని జిల్లాలకు కలర్ ఇండికేషన్స్ అయితే వాతావరణ శాఖ అధికారులు జారీ చేయడం జరిగింది. 24వ తారీఖున చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకు ఆరెంజ్ ఇండికేషన్ ఇచ్చారు. ఈ జిల్లాలలో మనకి 5 నుంచి 10 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. అదేవిధంగా ఎల్లో కలర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి జిల్లాలలో 10 నుంచి 15 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక సాధారణంగా మనకి ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి జిల్లాలలో సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. ఇక రేపు 25వ తేదీన చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకు ఆరెంజ్ ఇండికేషన్ ఇచ్చారు. సో ఈ జిల్లాలలో మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా జిల్లాలకు ఎల్లో కలర్ ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 26వ తేదీన కూడా దాదాపు 5 జిల్లాలకు ఆరెంజ్ కలర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పలు జిల్లాలలో, ముఖ్యంగా ఆరెంజ్ ఇండికేషన్ ఇచ్చినటువంటి జిల్లాల్లో. ఆ తర్వాత 27, 28వ తేదీలు చూసుకుంటే సాధారణం కంటే కూడా కొంత తక్కువగానే మనకి చలి తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇక జనవరి మొదటి వారంలో చూసుకున్నట్లయితే కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా చాలా జిల్లాలలో మనకు సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎక్కడెక్కడ అయితే చలి తీవ్రత అధికంగా ఉంటుందో అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఉదయం సమయంలో బయటకు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.